హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. సో డే 4 తిరువనంతపురంలో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. తిరువనంతపురం నుంచి అజమల శివ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే మాకు మినిమం ఒక 1 అవర్ పడుతుంది వెళ్ళడానికి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ రోడ్ అంతా కూడా చాలా స్ట్రైట్గా ఉంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా. అండ్ మనము చూస్తే సైడ్స్ మొత్తం కూడా మంచిగా కోకోనట్ ట్రీసే కనిపిస్తున్నాయి. రోడ్కి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కానీ రోడ్ మాత్రం చాలా స్ట్రైట్గా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం కోకోనట్ ట్రీసే ఉంటాయి. మనకి కేరళ అంటేనే కోకోనట్ ట్రీస్ కాబట్టి మనం ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి మనకి మొత్తం కూడా. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూడొచ్చు, ఈ వ్యూ కూడా చాలా బాగుండే. మేము ఇలా రీచ్ అవుతూ ఉంటే మాకు మొత్తం వాటరే కనిపించింది. సో మేము టెంపుల్కి కాకుండా బీచ్కి వెళ్తున్నామేమో అనిపించింది. ఆ వ్యూ అంత బాగుండే చూడడానికి. మీరు చూసే వాటర్ అంతా కూడా అరేబియన్ సీ అన్నమాట. సో అరేబియన్ సీ కార్నర్లో ఇలా అజమల శివ స్టాచ్యూ అయితే పెట్టారు. చాలా బాగుండే చూడడానికి. మేము టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఒక అతను వచ్చి మమ్మల్ని ఆపాడు. సో ఏంటి అని అడిగితే ఇలా కేరళలో లాటరీ టికెట్స్ చాలా ఫేమస్ అనేసి అన్నాడు. సో ఇంకా మేము ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం అనేసి అడిగాము డీటెయిల్స్ అన్నీ కూడా. ఒక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో ఒకవేళ మనకి లాటరీ వస్తే మాత్రం మన టికెట్కి లాటరీ వస్తే మాత్రం 1 crore వస్తుందంట. సో మేమైతే ఒక 2 టికెట్స్ తీసుకున్నాము ఫస్ట్ అయితే. సో మేము వెళ్ళే దారిలో మాకు ఇలా లాటరీ టికెట్స్ చాలా కనిపించాయి. ఏంటా అని అనుకున్నాము, అప్పుడు అర్థం కాలేదు. ప్రతిరోజు డ్రా అనేది ఉంటుంది. సో 3 PM వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి మనము డీటెయిల్స్ చూసుకోవాలి. సో ఒకవేళ మన లాటరీ టికెట్ అందులో ఉంటే మనకి లాటరీ వచ్చినట్టు. సో మాకు లాటరీ వచ్చిందో లేదో నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఈ టెంపుల్లో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 11:30 AM అండ్ మళ్ళీ ఈవినింగ్ 4:30 to 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాచ్యూ శివుంది చాలా పెద్దగా ఉంది. ఇదంతా కూడా 85 ఫీట్స్లో కట్టారంట అండ్ మొత్తం కూడా కాంక్రీట్తోనే బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మనం శివుణ్ణి గంగాదేశ్వరి అవతారంలో అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మేము తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో మీరు స్ట్రైట్గా చూస్తే అదే పద్మనాభ స్వామి టెంపుల్, కానీ అది బ్యాక్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉంటాయి. బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు, ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు. కానీ మేము తీసుకున్న హోటల్ అయితే ఇటు సైడే ఉంది కాబట్టి సో మాకు తెలియకుండానే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము. కానీ ఈ టెంపుల్ ఎప్పుడైనా కూడా గోపురం చూస్తేనే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి ఫ్రంట్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూసేదే పద్మనాభ స్వామి గోపురము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్కి 2 సైడ్స్ కూడా మనము గుండం చూడొచ్చు. అందులో మంచిగా వాటర్ ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుండే చూడడానికి. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి శేష అనే పాము మీద పడుకొని ఉంటారు. అండ్ ఆ శేష అనే పాముని అనంత అని కూడా పిలుస్తారు. అందుకే ఈ టెంపుల్ని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ అయితే చాలా మ్యాండేటరీ ఉంటుంది. జెంట్స్ అందరూ కూడా పంచ కట్టుకోవాలి, పైన షర్ట్ కూడా వేసుకోకూడదు. అండ్ లేడీస్ శారీస్ కట్టుకోవాలి, లేకపోతే చుడిదార్ అయినా వేసుకోవాలి. అండ్ జీన్స్ అట్లాంటివి ఏవి అలా ఉండదు ఈ టెంపుల్లో. ఇక్కడ దర్శనానికి డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. అండ్ స్లాట్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కే స్టార్ట్ అవుతుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి జాగ్రత్తగా కనుక్కొని వెళ్ళండి. జనాలు ఎక్కువ ఉండడం వల్ల మాకు 2 hours పట్టింది దర్శనానికి. సో ఆ దర్శనం అయిపోయాక మేము జటాయుకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో కొంచెం లైట్గా వర్షం అయితే పడింది అప్పుడు. అండ్ ఇక్కడ తిరువనంతపురంలో మహాబోలి చాలా ఫేమస్ అని విన్నాను. సో ట్రై చేద్దాం అనేసి మేము కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే భలే ఉండే. మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయండి అక్కడికి వెళ్తే మాత్రం. దర్శనం లేట్ అవ్వడం వల్ల మేము లంచ్ కూడా చేయలేదు. సో మేము 4 o'clockకి అలా రెస్టారెంట్స్ కానీ వెళ్ళాము, కానీ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో మాకు ఇదొక్క రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడ కూడా ఫుడ్ లేదన్నారు, ఓన్లీ బిర్యానీ ఒకటి ఉందన్నారు. సో దాంతోపాటు బర్గర్స్ అండ్ చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసి తిన్నాము. బాగానే ఉండే టేస్ట్. అండ్ అక్కడి నుంచి ఇంకా మేము జటాయుకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో
పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి జటాయుకి అయితే మాకు 1.5 అవర్ జర్నీ ఉంది. సో వీడియో ఎండింగ్లో మీకు లాటరీ వచ్చిందో లేదో చెప్తా అన్నాను కదా. సో మాకైతే లాటరీ అయితే రాలేదు, కానీ పర్లేదు. ఇప్పుడైతే మేము జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ నా ముందు 3 వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఆ వీడియోస్ కూడా ప్లీజ్ చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.